స్తోత్రమేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? సంవత్సరములు, మాసములు మరి చాలా త్వరితముగా గడిచిపోతూ ఉన్నాయి. మరి నిన్నన్నట్టు ఉంది కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక నెలను బహుమానం కింద ఇచ్చి మొదటి తారీఖున మరి ప్రభు మనకి ఇచ్చాడు కనుక మరి ఆయన స్తుతిస్తూ ఘనపరుస్తూ మరి ఆయన వాగ్దానాన్ని, ఆయన మనకిచ్చు వాగ్దానాన్ని చదువుకుందాం. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని నేను చదువుతున్నాను. యోహాను సువార్త 3:16 ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను. దేవునికి స్తోత్రం. సరిగ్గా మరి నేటికి 3 సంవత్సరములు పూర్తయింది. నేటికి 3 సంవత్సరముల క్రితం ఇదే వాగ్దానంతో, ఇదే వాక్యముతో మరి ప్రభు నన్ను బలపరిచిన విధానాన్ని బట్టి, మరి దేవుడు నన్ను ప్రేరేపించిన విధానాన్ని బట్టి మరి ఈ 3 సంవత్సరములు బ్లాక్ బోర్డ్ పరిచర్య మరి ప్రారంభించిన నాటి నుండి మరి కొనసాగించే కృపను దేవుడు ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు తన కృప చొప్పున మరి యూట్యూబ్లో మరి నేను వాక్యాలు వింటున్న తరుణంలో మరి సాలిం రాజు గారు ఒక సాక్ష్యాన్ని పంచుకున్నప్పుడు మరి ఆ సాక్ష్యంలో టీచర్ గారు ఈ విధంగా బోర్డు రాసి పెట్టడం మరి అనే విషయాన్ని ఆ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. మరి అదే అంశాన్ని పట్టుకుని 2 సంవత్సరములు ప్రార్థన చేసి మరి 2022 సంవత్సరం ఫిబ్రవరి 1 తారీఖున మరి ఈ వాగ్దానాన్ని, ఈ బోర్డు పరిచర్యను, ఏదేమైనా నా ప్రజలు, నేను రక్షించబడ్డాను, నా కాలనీ ప్రజలు రక్షించబడాలని ఒక సదుద్దేశంతో మరి అన్యులు అనేక మంది ఉన్నప్పటికీ వారందరికీ రక్షణ లేదు, ఏదో ఒక వాక్యాన్ని ప్రతి ఒక్కరూ చదువుకుని వెళ్ళాలని మరి నా హృదయంలో ఆశ కలిగి మరి అది దేవుని కృపను బట్టి ఆ విధంగా రాయటం మొదలుపెట్టాను. ప్రతి దినం మరి ఆగక మరి 3 సంవత్సరములు దేవుని మహాకృపను బట్టి ఈ బోర్డు పరిచర్య, బ్లాక్ బోర్డ్ రాసి పెట్టడం అనే పరిచర్యను మరి దేవుడు దీవించి 3 సంవత్సరములు అనేక మంది ద్వారా మరి ఆదరించబడింది. అనేక మంది అన్యులు, క్రైస్తవులే కాకుండా అనేక మంది అన్యులు మరి సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఏమనంటే, దేవుడి దినం నాతో మాట్లాడినట్టుంది అని చెప్పినప్పుడు మరి నాకు హృదయంలో చాలా ఆనందం, చాలా మరి సంతోషం కలిగింది. మరి దేవుని మహాకృపను బట్టి రేపు 15వ తారీఖు రాబోతే ఈ యూట్యూబ్ పరిచర్య స్టార్ట్ చేసి కూడా మరి 2 సంవత్సరాలు పూర్తవబోతుంది. ఏదేమైనా, భారమైన మరి కష్టమైన నా పనులు నేను చేసుకుంటూ మరి ప్రభు పనిలో మరి ఈ విధంగా బ్లాక్ బోర్డ్ పరిచర్య అలాగే యూట్యూబ్ పరిచర్యను కూడా దేవుడు కొనసాగిస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సింది ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. లోకమనగా లోకములో ఉన్న నిన్ను, దేవునికి స్తోత్రం, లోకంలో నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఈ ప్రేమను ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం చేయక దేవుని వాగ్దానానికి, దేవునికి దగ్గరగా జీవించి ఆయన ఇచ్చే ఆశీర్వాదం, ఆయన ఇచ్చే రక్షణను ప్రతి ఒక్కరూ పొందుకోవాలని తెలియచేస్తూ మరి ఆయన ఇచ్చే స్వస్థతను కూడా పొందుకోవాలని, మరి ఆయన ఇచ్చే మరి క్షేమాన్ని పొందుకోవాలని, అలాగే నా కాలనీ ప్రజలందరినీ ప్రభు రక్షించాలని మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. తద్వారా దేవుడు మిమ్మను, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానం ప్రభా, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను. అవును ప్రభా, నువ్వు మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు కనుక నీ ప్రాణాన్ని మా కోసం ధారబోసి మా పాపాలను క్షమించి మమ్మల్ని మోక్షంలో చేర్చడానికి మీరు పడిన ప్రయాస నాయన వ్యర్థం కాకుండానట్లు మేమందరం నాయన అట్టి వాంఛ కలిగిన తండ్రి ఈ లోకంలో నీ ప్రేమను వెదజల్లించుండగా ప్రభువా, ఎంతమంది ప్రజలు ఈ బ్లాక్ బోర్డ్ చదువుతున్నారు నాయన, అలాగే నేను యూట్యూబ్ పరిచర్యలో ప్రార్థనలు ఎక్కువిస్తున్నారు నా తండ్రి, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి నన్ను ఆయా రీతిలుగా ఎంతమంది ప్రజలైతే ఈ ప్రార్థనలు ఎక్కువిస్తున్నారు, రోడ్డు మార్గం మీద చదువుతున్నారు, వారందరి జీవితాల్లో నీ ప్రేమ కనపరచమని, నీ బిడ్డలు అనేక మందిని ప్రేమించి నీ రక్షణ పొందుకున్నట్టు సహాయం చేయమని, అయా నీ యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవం పొందినట్టు ప్రభా, నీ బిడ్డలు నశించిపోకుండా నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఏమిచ్చి నీ రుణం తీర్చని నీకు స్తోత్రాలు. నేను 3 సంవత్సరాలు పూర్తి, ఈ 4వ సంవత్సరం ఇద్దరు అడుగు పెట్టుచుండగా ప్రభా, ఈ సంవత్సరం అంతా ఈ బ్లాక్ బోర్డ్ పరిచర్య, యూట్యూబ్ పరిచర్య మీరు కొనసాగించమని నేను వీక్షిస్తున్నా, లైక్ చేస్తున్నా నా తండ్రి, షేర్ చేస్తున్న బిడ్డలందరికీ నీ కాపుదల, క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని ఉంచమని
నేను దీని ద్వారా వచ్చే దీవెన ప్రతి బిడ్డకే దయచేయమని, అలాగే మా కాలనీ ప్రజలందరినీ రక్షించమని నేను, అలాగే యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారు వీక్షిస్తున్నారు అందరి జీవితాల్లోని కార్యం చేయమని, అలాగే తండ్రి రోగులు ఎవరైనా ఉంటే ముఖ్యంగా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. పాపంలో ఉన్నవారిని, శాపంలో ఉన్నవారిని, సమాధానంతో ఉన్నవారిని సమాధానపరచమని, గొడవలు, కోర్టులు, కేసులు, నా తండ్రి భార్య భర్తల మధ్యన గొడవలు, ఆయా రీతిలో అనేకమైన పరిస్థితుల్లో ప్రభా నేను డబ్బులు ఇచ్చి ప్రభా తిరిగి రాని పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు కనికరించమని, కృప చూపించమని, వారి కట్లో మీరు విప్పమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగే ప్రభా ఇంకా ఎంతమంది ప్రజలు ప్రార్థన అవసరాలు కోరుతున్నారు వారందరి జీవితాల్లో నీ కృప నుంచమని, ఈ దినం ప్రభా ఎవరైతే పెళ్లి రోజుగా పుట్టినరోజుగా జరిపించుకుంటున్నారో నైనా ప్రతి ఒక్కరి జీవితాల్లో క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా ఈ దాయకిరీటం ఉంచమని, అలాగే తండ్రి ఇంకా నువ్వు ప్రభా ఈ దినాన్ని బిడ్డలు వచ్చి ప్రయాణాలు, ప్రయత్నాలు, రాకపోకలు సమస్తంలో మీరే తోడండి, మహిమ పొందమని యేసు నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నమ్ముతున్నాను. ఒకవేళ మీరును నావలే అనేక మందికి మరి మాదిరిగా జీవించాలి లేదా సువార్తను వెదజల్లాలనే ఉద్దేశం కలిగి ఉంటే ప్రతి ఒక్కరును మరి ఆయా స్ట్రీట్లో మీకు వీలైన ప్రదేశాల్లో మరి ఈ వాగ్దానాలు మీ గృహాల ముందు వాగ్దానాలు బ్లాక్ బోర్డ్ పరిచర్య ద్వారా రాసి పెట్టండి. రాసి పెట్టడం ద్వారా అనేక మంది రక్షించబడతారు, అనేక మంది బలపరచబడతారు, అనేక మంది ప్రభు దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది అని తెలియజేస్తూ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్.